అందరికీ నమస్కారం. ఈరోజు శ్లోకంలోకి వెళ్లే ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. డే 16 ఆఫ్ భగవద్గీత సిరీస్ ఛాలెంజ్. ఈరోజు చాప్టర్ 1లోని వర్స్ 16లోకి వెళ్లే ముందు శ్లోకంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు అలాగే భీముడు అయితే వారి శంఖాలను పూరిస్తారు, యుద్ధం మొదలు పెడుతున్నామని ఒక సంకేతం ఇస్తూ. ఈరోజు శ్లోకానికి వస్తే, అనంత విజయ రాజా కుంతి పుత్రుడు యుధిష్ఠిర నకుల సహదేవశ్చ సఘోషమని పుష్పకవు. దీని మీనింగ్ ఏంటంటే సింపుల్ గా, కుంతి పుత్రుడైన యుధిష్ఠిరుడు అనగా ధర్మరాజు అయితే తన శంఖాన్ని, అనంత విజయం అనే శంఖాన్ని అయితే పూరిస్తాడు. నకుల సహదేవులు కూడా వారి శంఖాలను, సఘోషమని పుష్పకం అనే శంఖాలను అయితే పూరిస్తారు.